గురజాల ఎమ్మెల్యే ఎర్రబదినేని శ్రీనివాసరావు ఆయన అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందని వీడియో రిలీజ్ చేశారు. పిడుగురాళ్ల ఎంపీపీ గార్లపాటి వెంకటరెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి రావడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారని అన్నారు. ఎర్రబదినేని అండ చూసి వైసీపీ నాయకులను కొట్టి గ్రామాల్లో భయానక పరిస్థితులు సృష్టించారని తెలిపారు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొందన్నారు. తనకు ఏమైనా జరిగితే ఎర్రబదినేని టీడీపీ పార్టీ బాధ్యత వహించాలని అన్నారు. ఇదే విషయమై పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చారని, త్వరలో హైకోర్టును కూడా ఆశ్రయిస్తారని తెలిపారు. నమస్కారం, నా పేరు గార్లపాటి వెంకటరెడ్డి, పిడుగురాళ్ల ఎంపీపీ జూలకల్లు. 2019-24 వైసీపీ భారీ మెజార్టీ రావడంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక ఎర్రబదినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపాలా అని ప్లాన్ చేసుకుంటూ నన్ను ఇబ్బందులు పెట్టుకుంటూ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని లక్ష్మారెడ్డిని, అంజిరెడ్డిని, చిన్నంజిరెడ్డిని, వెంకటరెడ్డిని విపరీతంగా కొట్టిపడేసి గ్రామాల్లో భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు. వెంకటరెడ్డిని దొరికితే చంపాలని సాంబశివరావు, నర్రా సాంబశివరావు, సామేలు, దాయేశ, మోజేషు, రాజేషు విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది మొత్తం ఎర్రబదినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వాళ్లే చెప్తున్నారు. ఇది జరుగుతున్న క్రమంలో 3 రోజుల క్రితం ఎస్పీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు. నాకు ఏ ప్రాణహాని ఉంది, నాకు ఏమి జరిగినా ఎర్రబదినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా, ఇది మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. మొన్న ఎస్పీ గారికి కూడా లెటర్ ఇచ్చాము. ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు. రేపో ఎల్లుండో హైకోర్టులో కూడా వేస్తున్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను.